హత్యలు జరుగుతాయి. అయితే తాను చేసిన హత్య పొరపాటుగా జరిగిందంటూ ఓ వ్యక్తి బోరుమంటున్న ఉదంతం మహారాష్ట్రలోని తానేలో చోటు చేసుకుంది. ఇదిగో ఇక్కడ పోలీసుల అదుపులో కోర్టుకు వెళ్తున్న ఈ యువకుడు తానే ఉల్లాస్ నగర్లోని ప్రేమ్ నగర్ కాలనీలో ఉంటున్నారు. అతను తన 3 ఏళ్ల మేనకోడలని ఎత్తుకొని సరదాగా ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో అదే సరదాతో ఆ చిన్నారి చెంప మీద ఒక్కటిచ్చుకున్నాడు. అతను కొట్టిన దెబ్బతో ఆ పాపకి ఏం కాలేదు, కానీ ఆమె తల వెళ్లి కిచెన్ స్లాబ్కు సపోర్ట్గా పెట్టి ఉన్నటువంటి రాతి దిమ్మకు తగిలింది. సరిగ్గా కణతకు దెబ్బ తలగడంతో ఆ చిన్నారి కొద్ది క్షణాల్లోనే చనిపోయింది. తాను చేసిన ఈ పొరపాటును దాచేసేందుకు ఆ యువకుడు ఆ చిన్నారి శవాన్ని సీక్రెట్గా ఒక చోటకి తరలించి తగలబెట్టేశాడు. పాప కనిపించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో ఆ చిన్నారిని తమ ఇంటికి తీసుకువెళ్లిన మేనమామను ప్రశ్నించారు. పాప మిస్సింగ్ గురించి ఆ యువకుడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసులు విచారణ తీరు మార్చారు. దీంతో తాను కావాలని చంపలేదని, పొరపాటుగా చెంప మీద చిన్నగా కొట్టడంతో ఈ మరణం జరిగిందని అతను కన్నీటి పర్యాంతమయ్యాడు.